ఇప్పుడు ఫస్ట్ అయితే మనం ఫేస్బుక్ అకౌంట్ లాగిన్ అయిన తర్వాత మన ప్రాబ్లం అయితే ఫేస్బుక్ అకౌంట్ లాక్ పడింది. సో ఇది చాలా రీజన్స్ వలన అయితే లాక్ పడుతుంది. అన్లాక్ ఆప్షన్ చెక్ చేసుకుంటే మనకి కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ ఉంది. ఇప్పుడు ఇక్కడ నుంచి గెట్ కోడ్ బై ఈమెయిల్ అనే ఆప్షన్ రావాలంటే మనం చేయాల్సింది ఏంటిది, బ్రౌజర్లో హెల్ప్ సెంటర్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా మనకి ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మనం ఏం చేయాలి అంటే మీరు ఇక్కడ నేను చెప్పే వాటిని మీరు డైరెక్ట్ అలానే సెర్చ్ చేస్తే మీకు డైరెక్ట్ అదే హోమ్ పేజ్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ ఫస్ట్ మీరు ఏం చేయాలి, రిపోర్ట్ ఆన్ ఇష్యూ విత్ హోమ్ పేజ్ అండ్ న్యూస్ ఫీడ్ అని టైప్ చేయగానే మీకు ఈ సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ అకౌంట్కి లింక్ అయిన ఈమెయిల్ ఎంటర్ చేయమంటుంది. కొన్నిసార్లు ఈమెయిల్ ఎంటర్ చేయాలి. అలాగే మీ ప్రాబ్లం ఏంటిదని అడుగుతుంది, లాక్ అని మెన్షన్ చేయాలి. ఇక్కడ మీకు లాక్లో కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ నుంచి గెట్ కోడ్ బై ఈమెయిల్ అనే ఆప్షన్ ఇవ్వమని అక్కడ టోటల్గా మీ అకౌంట్ లింక్ అయిన డీటెయిల్స్ అన్ని రాసి సబ్మిట్ అనాలి. సబ్మిట్ అయిన తర్వాత ఇప్పుడు 3 లైన్స్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఇలాగా కొన్ని ఆప్షన్స్ అయితే మనకి అడుగుతుంది. సో ఇక్కడ ప్రతి దగ్గర కూడా వాజ్ దిస్ హెల్ప్ఫుల్ అని మనకు ఉంటుంది. సో ఇక్కడ చెప్పే సజెషన్స్ అన్నీ కూడా మనకి వర్క్ కాలేదు అనే విధంగా మనము నో అనాలి. ద సొల్యూషన్ డస్ నాట్ వర్క్ అనేసి మీ అకౌంట్ ప్రాబ్లం ఏంటిది అది టోటల్గా మీరు అక్కడ మెన్షన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అంటే ఇందాక ఒకసారి డిస్క్రిప్షన్ ఆఫ్ ద ఇష్యూ అనే దగ్గర మీరు రాసిల్లు కదా, ఆ ప్రాబ్లమ్ని మీరు డైరెక్ట్ ఒకసారి కాపీ చేసుకున్నారనుకోండి, 2 minutesలో వీటన్నిటి దగ్గర పేస్ట్ టు సబ్మిట్ అంటే క్లియర్గా అయిపోతుంది. కాబట్టి చాలా తొందరగా అయిపోతుంది. సో ఎవరికైతే కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ అనే ఆప్షన్ వస్తుందో వాళ్ళకి కనుక ఈమెయిల్, ఫోన్ నెంబర్ లింక్ అయినాయి, అవి వర్కింగ్లో ఉన్నాయంటే యాజ్ ఈజ్గా మీరు ఈ హెల్ప్ సెంటర్ దగ్గరకు వచ్చేసి ఇలా ప్రాసెస్ అయితే చేయాలి. ఈ ప్రాసెస్ చేసేటప్పుడు మీరు కన్ఫర్మ్గా అకౌంట్ లాగిన్ అయి ఉండి మాత్రమే చేయాలి. నార్మల్గా ఏం చేస్తున్నారు, అకౌంట్ లాగిన్ ఫేస్బుక్ యాప్లో అవుతున్నారు, మీరు బ్రౌజర్ ఓపెన్ చేసి హెల్ప్ సెంటర్ అని ఓపెన్ చేస్తున్నారు. సో దానికి దీనికి కనెక్టింగ్ అనేది ఉండదు. కాబట్టి మీరు ఇదంతా కూడా బ్రౌజర్లోనే ఉండి అకౌంట్ లాగిన్ అయ్యి అక్కడ నుంచి వెళ్ళి ఫేస్బుక్ హెల్ప్ సెంటర్ అని అనుకోండి. సో మీ అకౌంట్ లాగిన్ ఐడి అనేది అక్కడికి ఆటోమేటిక్గా వెళ్తాయి. కాబట్టి మీ ప్రొఫైల్ లింక్ అనేది కూడా ఫేస్బుక్ టీం వాళ్ళకి కూడా యాక్సెస్ అనేది ఈజీగా వెళ్ళిపోతుంది. సో దాన్ని బట్టి ఇక్కడ మనం డిస్క్రిప్షన్ ఆఫ్ ద ఇష్యూలో రాసిన మ్యాటర్ని, అలాగే మనం ఇంతగా ఫొటోస్ని కూడా షేర్ చేస్తాం కదా, సో వాటన్నిటిని కూడా క్యాలిక్యులేట్ చేసుకొని సో మన ప్రాబ్లం ఏంటిది అనేది వాళ్ళకి అర్థమవుతుంది. మన సొల్యూషన్కి మనం ఏమైతే కావాలి అనుకుంటున్నామో ఆప్షన్ అది కూడా వాళ్ళకి అర్థమైపోతాయి. కాబట్టి దానికి తగినట్టుగా మనకి అన్లాక్ ఆప్షన్ అనేది ఇస్తారు. ఫేస్బుక్ యాప్లో మనం అకౌంట్ లాగిన్ అయ్యండి బ్రౌజర్ దగ్గర ఇలా ప్రాసెస్ చేసామంటే ఎలాంటి బెనిఫిట్ అయితే ఉండనే ఉండదు. కాబట్టి కన్ఫర్మ్గా మీరు బ్రౌజర్ అయితే బ్రౌజర్, క్రోమ్ అయితే క్రోమ్, ఇలా మీ దగ్గర అవైలబుల్లో ఉన్న దాన్ని బట్టి బ్రౌజర్స్ అనేది మీరు సెలెక్ట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఫేస్బుక్ యాప్ అయితే మాత్రం ఇలాంటి ఛాన్స్ అయితే మనకి లేదు కాబట్టి అది మీరు కనెక్టింగ్ అనేది అవసరం లేదు. సో వేరే ప్రాబ్లమ్స్లో అయితే అది ఆటోమేటిక్గా వచ్చేస్తాయి కాబట్టి అది వేరే లెక్క ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా క్లియర్ అయిపోయిన తర్వాత అకౌంట్ అనేది ఇక్కడ నుంచి మనం లాగౌట్ అయిపోయి మనం మినిమంగా 3 days or 4 days అనేది మళ్ళీ అకౌంట్ లాగిన్ చేయకుండా వెయిట్ చేయాలి. దాని తర్వాత మనము ప్రాసెస్ చేసిన దాంట్లో బ్రౌజర్లో కాకుండా యాప్లో లాగిన్ అయితే చూడండి మనకి ఇక్కడ గెట్ కోడ్ బై ఈమెయిల్ అనే ఆప్షన్ అనేది వచ్చేసింది.